హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇది ఒక లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది వచ్చేసరికి 60 వోల్టేజ్ 30 లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ. ఇది ఒక డీలర్ది. డీలర్ ప్రాబ్లం ఏంటంటే ఇది అరౌండ్లీ 8 మంత్ అంటే 8 నెలలు వాడకుండా మూల పెట్టేశారు. సెల్స్ వచ్చేసరికి బ్యాటరీ నా దగ్గరికి వచ్చిన తర్వాత బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉన్నదనుకుని బ్యాలెన్సింగ్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఛార్జ్ రీఛార్జ్ కొట్టినా మళ్ళీ అంటే 30 అరౌండ్ 10 15 నార్మల్ బిఎంఎస్ వచ్చేసరికి 6 వస్తుంది. స్మార్ట్ బిఎంఎస్ యూజ్ చేస్తే 15 వరకు అయితే వస్తుంది. అంతకుమించి అయితే రావడం లేదు. డీలర్ ఏమైనా ఉన్నారనుకుంటే ఖచ్చితంగా నాకు మినిమం ఒక 25కి బిల్లు ఎక్కువైతే రావాలన్నారు. 30 కాబట్టి 25కి ఎక్కువ వస్తే సరిపోద్ది అన్నారు. అరౌండ్లీ 25 వచ్చినా సరిపోద్ది అన్నారు. బట్ ఇవి ఎంత చేసినా సరే 15 మిల్ అయితే రావడంలా. దీనికి ఏంటంటే 8 మంత్ మూల పెట్టడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క సెల్స్ కొన్ని ఒక లైన్లో 5 సెల్స్ ఉంటాయి, అందులో 2 సెల్స్ 3 సెల్స్ స్ట్రక్ అయిపోయాయి. అంటే వోల్టేజ్ ఇవ్వదు, అవుట్పుట్ ఇవ్వదు, ఇన్పుట్ తీసుకోదు, అవుట్పుట్ ఇవ్వదు. దానికి సంబంధం లేదు అసలు. బ్యాటరీలో ఉన్నా సరే, బ్యాటరీ ప్యాకేజ్లో బ్యాటరీస్ ఉన్నా తెలిసినా అవి స్ట్రక్ అయిపోతాయి. స్ట్రక్ అయిపోవడం వల్ల ఏమవుద్దంటే వోల్టేజ్ తీసుకోవు, బయటికి ఇవ్వు, దానికి సంబంధం లేదు అసలు. రెస్పాండ్ అయితే అవ్వవు అవి. మళ్ళీ దాన్ని ఇండివిజువల్గా ఏంటంటే ప్రతి ఒక్క సెల్ కూడా ఛార్జ్ పెట్టాలి. ప్రతి ఒక్క సెల్స్ కూడా ఈ విధంగా ఛార్జ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొన్ని సెల్స్ నేను పెట్టాను, అరౌండ్ ఒక 25 పీసెస్ అయితే అందులో ఒకసారి ఛార్జ్ అవుతాయి. లిథియం అయాన్, లిథియం ఫాస్ఫేట్ 2 ఛార్జ్ అవుతాయి. దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ప్రస్తుతానికి కొన్ని సెల్స్ అయితే ఛార్జ్ పెట్టాను. సెల్స్ పెట్టిన తర్వాత ప్రతి సెల్స్ ఈక్వల్గా ఛార్జ్ అవ్వదు. దాన్ని మళ్ళీ వచ్చేసరికి ఐమాక్స్తో ఛార్జ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఐమాక్స్తో ఛార్జ్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ అయ్యి ఒకే సెల్స్ ఒకే లైన్లో అన్ని ప్యారలల్గా ఉంచి ఛార్జ్ పెడితే 10 లేదా 20 ఒకేసారి ఛార్జ్ అవుతాయి. అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్సింగ్ కూడా లోకి వస్తాయి. ఇక్కడ ఛార్జ్ అయిన సెల్స్ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని ఒక అరౌండ్ 1 అవర్ అరగంట మ్యాక్సిమం ఒక 30 నిమిషాలు సైడ్ పెట్టుకుంటే అవి మళ్ళీ సెల్స్ అని నార్మల్ పొజిషన్ కొద్దిగా ఈక్వల్లోకి వస్తాయి. అన్ని సెల్స్ పర్ఫెక్ట్గా నిలబడతాయి. నిలబడిన సెల్స్ వచ్చేసరికి మళ్ళీ సెల్స్ అనేవి అన్నీ కూడా ఈక్వల్గా ఇండివిజువల్గా డిశ్చార్జ్ అవ్వడం కోసం ఒక మోస్ఫెట్ మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. ఈ మదర్ బోర్డులో తెచ్చి ప్రతి ఒక్క సెల్స్ వచ్చేసరికి అన్ని సెల్స్ కూడా దానికి సంబంధం లేకుండా దందే ఆ ఒక్క సెల్ దాని మట్టుకు అదే డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా? అందులో ఎంత కెపాసిటీ ఉన్నది కూడా చూపిస్తుంది. అలాగే డిశ్చార్జ్ విషయం కూడా పక్కాగా డిశ్చార్జ్ అవుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి ఒక సెల్ 3.65, కానీ అది నిలబడే సెల్ వోల్టేజ్ వచ్చేసరికి 3.35లో నిలబడుతుంది, లేదా 3.3లో నిలబడిపోతుంది. ఓకేనా? అక్కడ నిలబడుతుంది. మీద ఉన్న వోల్టేజ్ వచ్చేసరికి అది వోల్టేజ్ కాదు, జస్ట్ ఆస్పిలేషన్ చూపించడం వరకు మాత్రమే. ఇది 3.35లో ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అక్కడ నుంచి డిశ్చార్జ్ కొడితే 2.6 లేదా 6.5 వరకు వస్తే సరిపోద్ది. నేనేం చేస్తున్నానంటే 2.5కి ఇంకా 5 మిల్లీ వోల్టేజ్ తగ్గించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది బాగా సెల్ వచ్చేసరికి ఒరిజినల్ కండిషన్లోకి రావాలంటే అది బాగా ఛార్జ్ అవ్వాలి, బాగా డిశ్చార్జ్ అవ్వాలి. అలాగే 1 or 2 టైమ్స్ ఛార్జ్ డిశ్చార్జ్ కొట్టిన తర్వాత ఆ సెల్స్ అనేవి మళ్ళీ ఫస్ట్ పొజిషన్ అరౌండ్ 25 పొజిషన్లోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను. బట్ అప్పుడు ఎంత వస్తుంది అనేది కూడా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది జస్ట్ ఫస్ట్ ముక్క అయితే అప్లోడ్ చేస్తాను. ఆ బ్యాటరీ కూడా మ్యాక్సిమం 25 రావచ్చని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ ఎవరైనా యూజ్ చేస్తే ఎక్కువ టైం అయితే మూల పెట్టవద్దు. అయాన్ అయితే ఇదే ప్రాబ్లం వచ్చేసరికి అయాన్లో అయితే రాదు, లిథియం అయాన్లో అయితే రాదు. ఎన్ని రోజులు మీరు మూల పెట్టినా పోతే సెల్స్ పోతాయి, లేకపోతే పని చేస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఇలా మధ్యలో ఉండిపోవడం, మధ్యలో బయటకు రావడం అనేది జరగదు. పనిచేస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, లేదా పూర్తిగా డెడ్ అయిపోద్ది. రెండే దానికి విషయాలు తెలుసు. ఇదేంటంటే కొద్దిగా ఎక్కువ తలకాయ నొప్పి పనులు అయితే చేస్తుంది. ఓకేనా? దీంట్లో లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. తర్వాత లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కానీ డీలర్ కానీ మినిమం 50 బిలో ఉన్నప్పుడు అన్ని బ్యాటరీలు కూడా 50 లోపు ఉన్న అన్ని బ్యాటరీస్ కూడా అయాన్ తీసుకోవడానికి అయితే చూడండి. అయాన్ బ్యాటరీస్ కొద్దిగా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యాటరీ పర్సంటేజ్ అనగా, వోల్టేజ్లు అనగా, తర్వాత ఛార్జ్ డిశ్చార్జ్లు అనగా కంప్లీట్గా దాని యొక్క లిథియం అయాన్ అనేది పర్ఫార్మెన్స్ చాలా వరకు బాగుంటుంది. లిథియం ఫాస్ఫేట్ కూడా బాగుంటుంది. లైఫ్ టైం కూడా చాలా మంది అంటారు బాగుంటుంది సరే అంటారు. లైఫ్ టైం కూడా బాగుంటుంది, కానీ ఇలాంటి చిన్న సెల్స్ అన్నీ కూడా అన్నిటి కూడా 3 years వారంటీ ఇస్తారు. దీనికి కూడా 1000 సైకిల్సే ఉంటాయి, దానికన్నా అయితే ఎక్కువ ఉండవు. మీకు ఎక్కువ లైఫ్ సైకిల్స్ కావాలనుకుంటే 100Hలోకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100H సెల్, హై స్టార్ 3.2 వోల్టేజ్ 100H 320 వాట్స్. ఇలాంటి సెల్స్లోనైతే మీకు లైఫ్ టైం అయితే ఎక్కువ వస్తుంది. అరౌండ్లో దీంట్లో వచ్చేసరికి 2000 దాకా అయితే లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అంతకన్నా కూడా ఇందులో ఎక్కువ ఉండవు. 2000 వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలాంటిది అయితే 100H అంటే 50H దాటిపోతే లిథియం ఫాస్ఫేట్లోకి వెళ్ళండి. 50H బిలో ఉన్నప్పుడల్లా కూడా లిథియం అయాన్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?